మన వంశీలాగా గొల్లగొల్ల అయిపోయేదాకా ఈ శివరెడ్డి మాట వినడేమో. వినకపోతే వాడి కర్మ, మనకెందుకు? ప్రస్తుతానికి మనమైతే సేఫ్ జోన్లో ఉన్నాం. అవునవును, మన జలగన్న కన్నా ఇప్పుడు మనమే బెటరు. జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే తాట తీసేస్తారు. ఇదిగో కాంబాబు, నువ్వు కూడా జాగ్రత్త. పోలీసుల మీద ఈ మధ్య రంకెలేస్తున్నావు. నేనేదో మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నాలే. ఒకవేళ అంతదాకా వస్తే నేను ఊసర వెళ్ళిలా రంగులు మార్చేయను. అవకాశం వస్తే పార్టీనే మార్చేయగల సామర్థ్యం ఉన్నవాడివిలే. ఆ మాటకొస్తే నువ్వు ఆ విషయంలో ఒక అడుగు ముందుంటావని సౌర్యంగా మనవి చేస్తున్నా. వారిని మనవి మాడిపోను. ఈ మనవి చేయడాలు నువ్వు మానుకోవా. నువ్వు నీ నత్తిమా అని మామూలుగా మాట్లాడు, అప్పుడు మానేస్తా అని మనవి చేస్తున్నా. అర్థమైందిలే, అది జరిగే పని కాదులే. కానీ అయితే మన చెవిరెడ్డికి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందన్నమాట. ఇప్పుడేంటి, ఆల్రెడీ అయ్యి 4 రోజులు పైనే అయ్యింది. మన సైకోరెడ్డిని చూసి చెవిరెడ్డి కూడా రెచ్చిపోతున్నాడు. మన సైకోరెడ్డి ఏరు దాటాక తెప్ప తగలేసే రకమని ఎప్పటికి తెలుసుకుంటాడో ఈ చెవిరెడ్డి. చెవిరెడ్డి ఒకవేళ బయటకు వస్తే మన వంశీ దగ్గరికి, ఆ మెంటల్ కృష్ణ గారి దగ్గరికి పంపించి వాళ్ళతో కౌన్సిలింగ్ ఇప్పిస్తే సరే మన చెవిరెడ్డి సరైపోతాడు. ఏమో అనుకున్నా, నీ నత్తిపురలో కూడా కన్నింగ్ ఐడియాలు ఉన్నాయి సత్యబాబు. నువ్వు మామూలు అడివి కాదు. అబ్బాయి పగడుకు కాంబాబు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. అబ్బా